హే బడి, ఏంటి నేను క్వశ్చన్కి ఆన్సర్ వెతికావా? ఏంటి నేను క్వశ్చన్ కాదు, ఒక నీకు పాయింట్ చెప్పాను. ఏంటి? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, రైట్? అంటే ఏంటి? కరెంట్ ఒక మెటల్లో కానీ వైర్లో కానీ ఫ్లో అవుతుంటే నీకు ఆ వైర్ కానీ మెటల్ కానీ హీట్ అవుతుంది. కానీ ఎందుకు అవుతుంది అని ఎక్కడ యూజ్ చేయగలుగుతాం అనేది నేను చెప్పిన పాయింట్, రైట్? సో కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఎందుకు హీట్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేటప్పుడు అందులో మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయని చెప్పాను కదా, కరెక్ట్? సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ ఫ్లో అయ్యేటప్పుడు మిగతా ఎలక్ట్రాన్స్తో కానీ మిగతా ఆటమ్స్తో కానీ కొలైడ్ అవుతూ వెళ్తుంది. ఆ కొలిషన్ వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది, అదే హీట్ లాస్. ఓకేనా? రైట్. ఆ ప్రాపర్టీ నీకు రెసిస్టెన్స్ కూడా అలా ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే నీకు ఏమంటారు, ఈ హీట్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, ఓకేనా, ఎప్పుడైనా గీజర్ యూజ్ చేసావా? వాటర్ హీటర్, ఇండక్షన్ స్టవ్, రైట్? ఏదైతే మనం ఏమంటారు ఐరన్ బాక్స్, వీటన్నిటిలో అదే కదా యూజ్ చేసేది. మనం కరెంట్ ఫ్లో చేసినప్పుడు అందులో ఉన్న మెటీరియల్స్ ప్రాపర్టీ వల్ల నీకు ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, వాటిని మనం ఇలా యూజ్ చేస్తాం. ఓకే, వాటర్ హీట్ చేయడానికైనా, లేకపోతే ఐరన్ చేయడానికైనా, లేకపోతే కుక్ చేయడానికైనా. ఓకే, ఈరోజు ఇంకో కరెంట్ ప్రాపర్టీది మాట్లాడుకుంటాం. ఈరోజు హీట్ ప్రాపర్టీ కదా, ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ గురించి అడుగుదాం. ఓకే, ఎప్పుడైనా ఒక మ్యాగ్నెట్ని టీవీ దగ్గరకైనా, రేడియో దగ్గరకైనా, లేకపోతే ఎలాంటి ఎలక్ట్రికల్ డివైసెస్ దగ్గరకైనా తీసుకెళ్ళామా? ఏమవుతుంది? టీవీ దగ్గర తీసుకెళ్తే అందులో వచ్చే ఇమేజ్ సరిగ్గా ఏమంటారు బ్లర్ అయిపోతుంది, కొంచెం డిసార్టెడ్ అయిపోతుంది కదా. ఎందుకు అవుతుంది? అది మ్యాగ్నెటిక్ కరెంట్ కదా, దీనివల్ల అదెందుకు ఎఫెక్ట్ అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త క్వశ్చన్, కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పుడు నేను మీ ఫిజిక్స్ బడి, సాయనారా.